నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని మనం వార్తలను గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. స్కామ్ మాయా, అవినీతి మిథ్య అంటూ బ్యానర్ ఐటమ్ మనం చూస్తా ఉన్నాం. మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సిబిఐ కోర్టు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా అందరికీ క్లీన్ చిట్. తీర్పు సందర్భంగా సిబిఐ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం. అలాగే సాక్ష్యాలేవీ లేకుండా ఊహాగానాలతోనే కేసు నడిపారంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. ప్రధానంగా నేరపూరిత కుట్రకు ఆధారాలు లేవన్న జడ్జి జితేందర్ సింగ్. ఏదైతే దీంట్లో మొత్తంగా సంఖ్య చూసుకున్నట్లయితే, అభియోగాలు ఎదుర్కొన్నటువంటి సంఖ్య చూసుకున్నట్లయితే 23 మందిపై అభియోగాలన్నీ కొట్టివేసిన ధర్మాసనం. ఏదైతే 23 మంది పైన కూడా ఉన్నటువంటి అభియోగాలన్నిటికి సంబంధించి కొట్టేసినట్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించారు. దర్యాప్తు అధికారిపై చర్యలు చేపట్టాలంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇట్లా ఏదైతే ఈ సందర్భంలో కేటీఆర్ అన్నటువంటి సందర్భం చెప్పినటువంటి వార్త కూడా చూడొచ్చు. ఎప్పటికైనా గెలిచేది న్యాయం అంటూ కూడా కేటీఆర్ కూడా నేను మాట్లాడినటువంటి సందర్భం. తాజా కోర్టు తీర్పుతో అదే రుజువైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మద్యం పాలసీ కేసు రాజకీయ కల్పితం, అలాగే ఈ సాకుతో ఆపు ప్రభుత్వాన్ని కూల్చారంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో కొంచెం మాట్లాడినటువంటి సందర్భం. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కూడా కుట్ర పన్నారంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి అంశం కరెక్ట్గా మనం చూడొచ్చు. ప్రధానంగా ఇదంతా కుట్రకోణంలో జరిగినటువంటి కేసు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నేతలపై అభియోగాలన్నీ తప్పని తేలింది. కవితకు కోర్టులో న్యాయం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి మాటలకు సంబంధించి మనం చూడొచ్చు. ఇదైతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫోటోలతో సహా చూడొచ్చు వార్తను. నా నిజాయితీని తీర్పు చాటి చెప్పిందంటూ కూడా ఏదైతే కేజ్రీవాల్ నిన్న భావోద్వేగానికి గురై కంటతడి పెడుతూ చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించి సత్యమే గెలిచిందంటూ కేజ్రీవాల్ భావోద్వేగం. అలాగే తీర్పు అనంతరం ఢిల్లీ మాజీ సీఎం కంటతడి పెట్టుకున్నారు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చా అంటూ కూడా కవిత చెప్పినటువంటి సందర్భం. బోగస్ కేసు నాడే చెప్పిన కేసీఆర్ ఈ కేసుకు సంబంధించి నాడే కేసీఆర్ ఈ కేసు సంబంధించి ప్రస్తావించారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. పాలసీలో స్కామ్ లేదు, ఆరోపణలన్నీ ట్రాష్. బీజేపీకి కంట్లో నలుసలా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఈ కేసును అల్లారంటూ కూడా నాడు కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం చెప్పేసి గుర్తు చేసుకున్నటువంటి అంశం. ఢిల్లీ రాష్ట్ర మద్యం పాలసీని స్కామ్గా చిత్రీకరించారు. అటు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతుర్ని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటూ కూడా 2 ఏళ్ల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మనం గుర్తు చేసుకునే అంశం సంబంధించి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతకైనా ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా బీజేపీ రాజకీయ వేధింపుల కుట్ర గుట్టురట్టయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నటువంటి ధోరణి మరోమారు బట్టబయలైంది. ఊహించినట్టే ఢిల్లీ మద్యం పాలసీ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని తేలిపోయింది. ఆధారాలేవీ లేకుండానే కేసును అల్లారని, ఊహాగానాలతో కథ నడిపించారని పేర్కొంటూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందిపై పెట్టినటువంటి అభియోగాలను కొట్టేసినటువంటి న్యాయమూర్తి జితేందర్ సింగ్ నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సందర్భం మనం చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్టు పద్ధతిలోనే నియమించాలంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే ఈ అంశం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. దానికి సంబంధించి చూడవచ్చు. విద్యా కమిషన్లో విద్యావేత్తలేరి అంటూ కూడా చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్టయితే అలాగే కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే కాదన్న కాళేశ్వరమే దిక్కైంది, తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది అదేనని మరోమారు తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో గోదావరి ఎత్తిపోతలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడల నుంచి పంప్ హౌజులు 4-5 మోటార్లను ప్రారంభించి నంది రిజర్వాయర్లోకి నీటి విడుదల ప్రారంభించారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే చిలుకూరి సౌందరరాజన్ కన్నుమూత. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. బాలాజీ ఆలయ ధర్మకర్తగా సేవలు అందించారు ఆయన. విఐపి మర్యాదలు, హుండీలు లేని ఆదర్శ ఆలయంగా తీర్చిదిద్దినటువంటి ప్రజా పూజారి అని చెప్పేసి ఆయనకు పేరున్నది. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం చాలా పోరాటం చేశారు. ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటంటూ కూడా కేసీఆర్ సంతాపం కూడా ప్రకటించారు. ఆ వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కేరళ కోసమే ఖమ్మం కూల్చివేతలు. ఏదైతే మొన్నటి వరకు మనం చూసినటువంటి ఖమ్మం సంబంధించి ఇళ్ళ కూల్చివేతలకు సంబంధించి కేరళ కోసమే ఖమ్మం కూల్చివేతలు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ముఖ్య నేతకు 135 కోట్లు ఎరగా వేసినటువంటి 2 మంత్రులు. కలెక్టరేటు, గ్రీన్ఫీల్డ్ హైవేతో
భూములకు ధరలో రెక్కలొచ్చాయి. 60 ఎకరాలపై కన్నేసినటువంటి ఓ మంత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ అంటూ కూడా వార్త చూడొచ్చు. భూదాన్ భూములకు ఆనుకొని మరో మంత్రికి 46 ఎకరాలు ఉన్నాయి. అలాగే పేదల ఇళ్ల తొలగింపుతో ఆ ఇద్దరు మంత్రులకు లాభం చేకూరిందంటూ కూడా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం డీటెయిల్గా చూసినటువంటి సందర్భం మనం చూడొచ్చు.